షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగా అందరూ కూడా జీవితంలో ఆరోగ్యంగా ఉండాలని, అన్ని రుచులను ఆస్వాదించాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మామ్స్ ఆర్గానిక్ తరపున ఉగాది శుభాకాంక్షలు. ఈ 6 రుచులలో చేదు కోసం వేప, కారం కోసం మిరియాలు, పులుపు కోసం చింతపండు, తీపిదనం కోసం బెల్లం, ఉప్పదనం కోసం ఉప్పు, ఇది రాళ్ళుప్పు కూడా వాడచ్చు. ఇంకా వగరు కోసం మామిడి. ముందుగా పులుపు కోసం కొత్త చింతపండును తీసుకొని దానిలో నార తీసి గింజలు అన్నీ తీసేసి చింతపండును ఇలా ఒక గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. వీటిలో ఇంకా వేసే పదార్థాలు ఏంటంటే మిరియాలు తీసుకోవాలి కారం కోసం. డచ్ వాళ్ళు మన దేశానికి రాకముందు వరకు కూడా కారం అంటే మిరియాలు, శొంఠినే వాడేవాళ్ళం. తర్వాత వగరు కోసం మామిడికాయని తీసుకోవాలి. మామిడికాయలు అంటే పిక్క కట్టకుండా లేతగా ఉండే మామిడి పిందెలనే యూజ్ చేయాలి, అప్పుడే మనకు అవి వగరుగా ఉంటాయి. ఆ మామిడి పిందెలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వేప పూతను ఈ కాడల నుండి పూతను ఇలా వేరు చేసుకొని పిందెలు అవి లేకుండా ఈ వేప పూతను వేసుకోవాలి. ఈ వేప పూత చేదు కోసమని మనం యూజ్ చేస్తాము. ఈ చేదు కూడా మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే ఈ వేప పూత కూడా మన ఉగాది పచ్చడిలో చేదు కోసం యూజ్ చేస్తాము. కొంచెం బెల్లాన్ని తీసుకొని బెల్లం కూడా తురుముకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండును బాగా పిసికి చింతపండు నుండి రసం వేరు చేసి ఈ చింతపండు రసం తయారు చేసుకోవాలి. తర్వాత దానిలో కొన్ని నీళ్లు కలుపుకొని చింతపండు రసాన్ని మనం తయారు చేసి ఈ చింతపండు రసంలో తీపి కోసం మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేయాలి. బెల్లం వేయడం వల్ల తీపిదనం వస్తుంది. తర్వాత ఉప్పదనం కోసం ఉప్పును వేయాలి. ఉప్పు మనము సముద్రపు ఉప్పును కూడా వాడవచ్చు. వగరు కోసం కోసి పెట్టుకున్నటువంటి ఈ మామిడికాయ ముక్కలు వేయాలి. చేదు కోసం వేప పూతను వేసుకోవాలి. వేప పూత ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. తర్వాత కారం కోసం మిరియాలను పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మొత్తం కలిపి షడ్రుచులతో తయారైనటువంటి షట్ అంటే 6 షడ్రుచులతో తయారైనటువంటి వేపపూత, ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు, తీపి, ఈ 6 రుచులను కలిసినటువంటి ఈ ఉగాది పచ్చడి మనకు రెడీ అవుతుంది. ఈ ఉగాది పచ్చడిని దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టి ఇంటిల్లిపాది తీసుకోవాలి. ఉగాది తెలుగు వారికి మొదటి పండుగ. ఈ ఉగాది పండుగ నాడు ఈ ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాతనే ఏ ఆహార పదార్థాలైనా తీసుకుంటారు. ఇలా మన తెలుగు వారికి ఎంతో ఆరోగ్యకరమైన ఈ ఉగాది పచ్చడి రెడీ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.